అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన మహాదేవుడి దీవెన అనే కథను విందాం. ఈ కథ జూన్ 2003 చందమామలో ప్రచురింపబడింది. శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతూ ఉంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండి ఉండవచ్చని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితిని చూసి, పట్నంలో మహాదేవుడనే పండితుడున్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడనే వాడిని పంపి మహాదేవుణ్ణి తన గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉన్నదనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్టకార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు. ఆ విధంగా మహాదేవుడి రాక నాగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడు ఉంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకొక 10 కొరడా దెబ్బల శిక్షణైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిబోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయనా, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే ఖంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి బిందె ఒకటి దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారికి నాగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవుని ఇంటికి తోలుకు వచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి, రాజధనాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి, అందులోని డబ్బును వాడుకుని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారు పడకు నాయనా, నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగబ్బలున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడి పొరుగింటి వాడైన వీరయ్యకు ఒక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నాగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రి కన్నా దుష్టుడు. ఏం చేయాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనేవాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలుగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలియవచ్చింది. ఆయన తనే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకుని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీరంగా ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందువల్ల నేను ఇవ్వడం లేదు, భగవంతుడు చెప్పాడని నేను
ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు. నేను అసహాయుణ్ణి అన్నాడు. మీకు నన్ను దీవించటం ఇష్టం లేదులాగుంది. భగవంతుడి చేత చెప్పించలేను గాని భగవంతుడు లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడు ఇప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు. తమరాయను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది. తమరాయను శపించాలి అని కోరారు. మహాదేవుడు నవ్వి, మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి. అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుణ్ణి గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తననెలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుడిని సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెన తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు. కాబట్టి నాకు, ప్రభుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుతున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి, కానీ దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాము, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ ఒక్కోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించటానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏ మాత్రము తటపటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్ల ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి, నాకు మహాదేవుడి దీవెన వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోవలసిందిగా చెప్పండి అన్నాడు. ఆ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవిలో నుంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన నాకు కూడా తమ దీవెన శాపం కాగలదు. ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలన్నమాట అక్షరాల నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనతోనూ దీవిస్తూ ఉండగలరు అని చెప్పాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.